హాయ్ అండి, నేను మీ అనుపమ. వెల్కమ్ బ్యాక్ టు సత్యాను రెసిపీ. ఇవాళ మన స్పెషల్ రెసిపీ ఉప్పు చేప వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాం. నేను చెప్తాను, అలాగే చేసుకోండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఉప్పు చేపలండి ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి. వాటర్లో క్లీన్ చేసేసుకోవాలి చక్కగా. కొద్దిగా పైన అంటే పూర్తిగా ఉప్పు చేప కాబట్టి ఉప్పు అంతా పోతుంది, మళ్ళీ కొంచెం పైన డస్ట్ అదంతా చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. ఉప్పు చేపల్ని అలా రుద్దుకొని జిడ్డు ఉంటుంది కాబట్టి అట్లా రుద్దుకోవాలండి. అలా రుద్దుకొని కాస్త చక్కగా క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా రుద్దుకోవాలి, ఇలా క్లీన్ చేసేసుకోవాలి మొత్తం చక్కగా. అన్నీ చూసారా ఎలా అయిపోయిందో క్లీనింగ్. ఇప్పుడు ఈ కళ్ళుప్పు అనేది నీళ్ళల్లో వేస్తున్నానండి. అంటే వంకాయలు అందులో కట్ చేసి వేసినందువల్ల కలర్ మారదు, కనరెక్కుతాయి అంటారు వంకాయలు. అందుకని ఉప్పు నీళ్ళలో వేస్తే వంకాయలు అనేవి కనరెక్కవు. ఇలా వంకాయలు కట్ చేసేసుకొని మనం ఉప్పు నీళ్ళలో వేసేసుకుందాం చక్కగా. పుచ్చులు అవి ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలండి ముందే. ఇలా ముక్కలు కట్ చేసుకుందాం వంకాయలని చక్కగా. అన్ని నీళ్ళలో వేసేసుకుందాం. మట్టి పాత్రలో అండి వంటలు చాలా ఆరోగ్యకరంగా ఉంటాయండి, హెల్దీ అండ్ టేస్టీ. మనం అన్ని రకాల వంటలు వెజ్ కానీ నాన్ వెజ్ కానీ ఎన్ని రకాలైతే మనం మట్టి పాత్రలో చేయగలము అన్ని రకాలు చూపిస్తాను చేసి. ఒకవేళ మట్టి పాత్రలో కాని వంటలు కూడా మనం మిగిలిన ఉంటాయి కదా ఫుడ్ ఐటమ్స్ చేసుకునేవి, అందులో చేసి చూపిస్తాను. నేను అన్ని రకాలు చేస్తాను, వెజ్ నాన్ వెజ్ ఆల్ వెరైటీస్. తప్పకుండా ప్రతిరోజు నా వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వంకాయలన్నీ కట్ చేసేసి ఇందులో వేసేసాను. ఒక ఉల్లిపాయ కట్ చేస్తున్నాను. ఉప్పు చేపలండి మన ఇష్టం, ఎన్ని ముక్కలైనా వేసుకోవచ్చు వంకాయల్లో. ఇన్నే వేయాలని లేదు, అది మన ఇష్టం. ఉప్పు చేపలు ఎక్కువ వేసుకొని వంకాయలు కాస్త తక్కువ వేసుకొని చేసుకోవచ్చు, లేదంటే ఉప్పు చేపలు తక్కువ వేసుకొని వంకాయలు ఎక్కువ వేసుకొని చేసుకోవచ్చు. అది మన ఇష్టం అండి, మనం తినేదాన్ని బట్టి వేసుకోవాలి. పచ్చిమిర్చి చీలికలు చేసుకున్నాను. టమాటాలు కట్ చేసుకుంటున్నాను. పూర్వపు రోజుల్లో మనకి ఇప్పుడున్న అన్ని సామాన్లు ఏమున్నాయండి, ఆ రోజుల్లో అన్నీ మట్టి పాత్రలో చేసుకునేవాళ్ళు కదా. ఆయిల్ కొంచెం వేసానండి. ఈ ఆయిల్ మళ్ళీ అన్నింటిలో వాడలేము, ఉప్పు చేపలు వేగిన ఆయిల్. అందుకని ఇందులోనే నేను ఉప్పు చేపలు ఫ్రై చేసేసి ఇదే ఆయిల్ మళ్ళీ వంటలో పోసేస్తాను కూరలో. ఇలా ఉప్పు చేపలనండి వేపి పెట్టుకోవాలి పక్కకి. చక్కగా వేగిపోయి చూసారా, ఇలా వేపేసి పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి. పొద్దున్నలో మిగిలిన ఉప్పు చేపలు కూడా మొత్తం వేసేస్తున్నాను. ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తే మళ్ళీ అదంతా స్మెల్ వచ్చేస్తుంది, వేరే వంటలో వాడలేము మనం ఇంకా ఆయిల్. ఇలానే ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను వేపుకొని. ఇప్పుడు అదే ఆయిల్ నేను మళ్ళీ మట్టి పాత్రలో పోసేసాను, అందులోనే చేసేస్తాను వంకాయ కూర. ఈ ఫ్లేవర్కి అది సూపర్గా ఉంటుందండి, ఉప్పు చేపలు వేగిన ఫ్లేవర్ ఉంటుంది కదా ఆయిల్లో. ఉల్లిపాయలు వేసాను. చిన్నగా కలుపుకుందాం జాగ్రత్తగా. పసుపు, టమోటాలు వేసేసాను. నేను పెద్దగా మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమి పట్టవండి, కొంచెమే సరిపోతే. కాస్త మూత పెట్టుకొని ఆ టమోటాలు అనేది మగ్గనిద్దాము, అంటే ఉడకనిద్దాము. చూసారా ఎలా ఉడికిపోయాయో. ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. ఉప్పు నీళ్ళు పెట్టుకున్నాం కదా ఇంతసేపు, చూసారా వంకాయలు ఏం పాడవలేదు, కలర్ చేంజ్ అవ్వలేదు, అన్నీ అలాగే ఉన్నాయి ఫ్రెష్గా తాజాగా. జాగ్రత్త కలుపుకుందాం. ఈ ఉప్పు చేపలు అందులో వేసి కలిపేసుకుందామండి. చిన్నగా కలుపుకుందాం, ముక్కలు ఇరగకుండా.
కారం వేసేసాను. ఒక స్పూన్ కారం వేసుకున్నాను. స్పైసీగా తినాలనుకున్న వాళ్ళు ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసుకోవచ్చు కారం. వాటర్ పోసాను. దీన్ని మూత పెట్టేసి ఒక పావు గంట ఉడికించుకుందాం. చూసారా ఎలా రెడీ అయిపోయిందో. ఇందులో పెద్ద మసాలా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి. ఇది ఒరిజినల్ రెసిపీ అండి. ఉప్పు చేపల వంకాయ ఒరిజినల్ రెసిపీ. ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా సూపర్గా వస్తుంది. నా వంట కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు రెగ్యులర్గా వంట పెడతాను నేను. చూడండి, నన్ను ఆదరించండి. ఇట్లా అన్నంలో కలుపుకొని కనుక తింటూ ఉంటే ఉప్పు చేప వంకాయ కూర సూపర్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు కూడా ఇలా ట్రై చేసుకొని తినండి.